ఇచ్చే ముందు సో ఒక 10 జిల్లాలలో ఇలాంటి పబ్లిక్ హెల్త్ పెట్టాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాము. ఇది మరి రెండోది. సో నెక్స్ట్ వీక్లో నల్గొండ వెళ్తున్నాము. సో దాని తర్వాత సంగారెడ్డి వెళ్తున్నాము. మొత్తం 10 జిల్లా కూడా పూర్తి చేస్తాము నెక్స్ట్ 1 మంత్లో. సో గద్వాల జిల్లా నుంచి పబ్లిక్ హెల్త్ స్టార్ట్ చేశాము. సో దాని తర్వాత మళ్ళీ మన ప్రాంతమే, సో గోపాలపల్లి ములుగు ప్రాంతమే విద్యాపరంగా ఈ రోజంతా మధ్యాహ్నం వరకు దీన్ని నడుపుకుందాము. సో అందరికీ అవకాశం వస్తుంది. సో ఏం తొందరపాటు అవసరం లేదు. సో మేమెవ్వరం పెద్ద ఏం స్పీచ్ ఇవ్వము. ఇదే ఇంట్రొడక్షన్ పర్పస్ చెప్తున్నారేమో. సో మేమేం స్పీచ్ ఇవ్వము, మేము జస్ట్ వింటాము అంతే. ప్రభుత్వ పరంగా మీరు ఎంప్లాయీస్ అయినా పర్వాలేదు, ప్రభుత్వ టీచర్లు అయినా పర్వాలేదు, లెక్చర్స్ అయినా పర్వాలేదు. సో అట్లాగే తల్లిదండ్రులు మీరు ఏమి మాటలు లేకుండా మన సమస్యలు మనం మాట్లాడుకుందాం. అట్లాగే విద్యార్థులు కూడా ఏ మాత్రం మొహమాట పడకుండా మీ స్కూల్లో ఏం జరుగుతుంది, సో మీకు ఏమనిపిస్తుంది విద్య గురించి, సో ఏం చేస్తే బాగుంటుంది సూచనలు సలహాలు కూడా మీరందరూ కూడా అనుకుంటే అంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. దానివల్ల మాకు కమిషన్ ఉపయోగపడుతుంది. సో మంచి పాలసీని రూపొందించడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.